వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. టీడీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పసుపు పండుగకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ ముస్తాబవుతుంది. భూమి పూజ ఏర్పాటు పనులను రాష్ట్ర దేవాదాయ పురపాలక శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు మంగళవారం పరిశీలించారు. మహానాడు ఏర్పాట్లపై ఎమ్మెల్యేలు టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుందని తెలిపారు. ఇందుకోసం కోవూరు నియోజకవర్గంలో 2200 ఎకరాల భూమి ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ స్థలాన్ని ఎంపిక చేశామన్నారు. ఇది జాతీయ రహదారి పక్కనే ఉండడం వల్ల పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు ఉండవని పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు ఈ వేదిక వద్ద మహానాడు ఏర్పాట్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే 100 ఎకరాలకు పైగా స్థలాన్ని శుభ్రం చేశామని వెల్లడించారు. ప్రధానంగా మహానాడులో ప్రజల అవసరాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, కార్యకర్తల క్షేమం గురించి చర్చించి కీలక తీర్మానాలు చేస్తారని తెలిపారు. జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులను సమన్వయపరిచి సమిష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ పట్టాభి రామిరెడ్డి, కనీస వేతనాల చైర్మన్ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. లేదంటే ఇటు పక్క వెనక కూడా ఇంకోటి ఉంది సార్. 2 దగ్గర అక్కడ రమేష్ వెనక ఒకటి, ½ కిలోమీటర్లో ఇక్కడ ఇటు పక్క ఒకటి. రెండిట్లో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్. అందరికీ నమస్కారాలండి. ఈ నెల 27, 28, 29 3 రోజులు మహానాడు నెల్లూరులో జరిగే విధంగా యాక్చువల్గా గౌరవమైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటు నిర్ణయించడం జరిగింది. దాని మీద నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు కానీ, ఎంపీ, శాసనసభ్యులు అందరూ యాక్చువల్గా ఎక్కడ దీన్ని పెట్టాలనే ఉద్దేశంతో 2 రోజులు స్టడీ చేయటం, అదేవిధంగా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి టీం రావటం, వాళ్ళందరూ ఫైనల్గా ఇఫ్కో ప్లేస్ ఏదైతే ఈ కోవూరు యొక్క కాన్స్టిట్యున్సీలో ఉందో అక్కడ దాన్ని నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్లేస్ అయితే దాదాపు 2200 ఎకరాలు, పార్కింగ్ కానీ లేదా వచ్చిన వెహికల్స్ ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంది కాబట్టి కన్వీనియంట్ ఉంటుందని రేపు ఉదయం 10 గంటలకు యాక్చువల్గా దీనికి పూజా కార్యక్రమం చేస్తారు. దానికి నిన్న మొదలుపెట్టి దాదాపు ఒక 100 ఎకరాల పైన ఈ కంపెనీకి మొత్తం తొలగించారు. బహుశా రేపు ఈవినింగ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ కంపెనీతో తొలగిస్తారు. దీనికి సంబంధించి కమిటీలు కూడా ఒక 2 డేస్లో వేస్తామని పార్టీ ఆఫీస్ తెలియజేయడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు జరిగిన విధంగా ఈ యొక్క మహానాడు నెల్లూరులో జరిగే విధంగా అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న అందరూ, ప్రతి ఒక్కరు, అంటే మంత్రులు కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కింద స్థాయి కార్యకర్తలు కావచ్చు, కార్పొరేటర్లు కానీ అందరూ కలిసి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తామని అందరూ కలిసికట్టుగా చేయబోతున్నాం. దీని ద్వారా ఏంటంటే మహానాడులో ప్రస్తుతం ప్రజల యొక్క అవసరాలు ఏమున్నాయి, సంక్షేమ పథకాలు కావచ్చు, డెవలప్ కావచ్చు, ఏముండాయని అనేక తీర్మానాలు చేసి, అదేవిధంగా కార్యకర్తల యొక్క సంక్షేమానికి సంబంధించి అనేక తీర్మానాలు చేయటం, ఏదైతే ప్రజా అవసరాలు ఉన్నాయో ఆ తీర్మానాలను ప్రభుత్వం తెలియజేయటం, అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేయటమే ఈ మహానాడులో జరిగే తీర్మానాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.